వైసీపీ బాగా చేసింది. సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వకపోతే ఇంకేం గవర్నమెంట్ అది. నాకు ఆటో డబ్బులు కానీ పడుతులేవు, కానీ ప్రజలకు మేలు చేస్తున్నాడు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ముందు బాగా చేస్తున్నాడు. టీడీపీ ప్రభుత్వం బాగుందండి. అప్పు చేసి నువ్వు ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి ఎవరైనా పెడతాడు, సంపాదించి పెట్టాలి కదా. చంద్రబాబు వస్తేనే మేలు, మనం తీసేయాల. వైసీపీ మేలు, చంద్రబాబు వస్తేనే మేలు, జగన్ వస్తేనే మేలు. జగన్ వస్తే ఈసారి రాష్ట్రం మొత్తం ఇబ్బందిస్తాడు. 10 ఏళ్ల నుంచి కర్నూలు ఎట్టుంది, ఇప్పుడు కట్టుంది. ఇప్పుడున్న వైసీపీ పాలనలో ఇక్కడ అభివృద్ధి చెందిందా, లేకపోతే ఇంతకు ముందున్న పెళ్లిలు 100 పెళ్లిళ్ళు చేస్తారు, 80 పెళ్లిళ్ళు చేస్తారు. అదొకటి పథకం బాగా నచ్చింది. ఏ చిన్న పేదోళ్ళకి ఇంటికి పోయినా సాయం చేస్తారు, బాగానే ఉంది అది. మళ్ళీ ఇంక భరత్ వస్తే బాగా అభివృద్ధి చేస్తారని నాకు ఒక నమ్మకం, గట్టి నమ్మకం. నాకైతే టీజీ భరత్ వస్తే బాగుంటుందని. ఏం చేసినారని ఇల్లులు ఇస్తా అంటున్నారు, ఇచ్చినారు. మొన్నేమో వేరే ఎక్కడో ఊర్లో నీళ్ళన్నీ వచ్చి కొట్టుకుపోయిన ఇల్లులన్నీ. ఏం అభివృద్ధి ఉందని, ఇంకా అందరికి బాగు చేస్తాడు అంటే ఏముంది? గవర్నమెంట్ అన్నాక ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. అట్లా సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వకపోతే ఇంకేం గవర్నమెంట్ అది. వైసీపీ బాగా చేసింది. టీడీపీ బాగా చేయాలని ఎట్లా అంటాము, అదే వాళ్ళు చేసినారు, కానీ వీళ్ళు బాగా అభివృద్ధి బాగా చేసినారు. టీడీపీ ఎందుకన్నా అట్లా? టీడీపీ ఆడ 5 రూపాయలకు అన్నం పెడుతుండే, ఏం పెడుతున్నాడు? ఉండేటల్లా పోతున్నాయి. ఇంకా పనులు లేవు. 4 నెలల నుంచి ఊకి తిరుగుతూనే ఉన్నాం రోడ్ల మీద. పనులు లేవు, ఏం లేవు, ఊకి తిరగడమే అయిపోయింది. చంద్రబాబు ఉన్నప్పుడు పనులు ఉండే, ఉసుకాయలు ఉండే, అన్నీ ఉండే. 5 రూపాయలకు అన్నం పెడుతుండే, డబ్బులు లేకున్నాను. 5 రూపాయలు ఎవరికైనా ఇప్పించుకొని పోయినా తినాని 5 రూపాయలు అన్నం పెడుతుండే కడుపునేగా. ఈయన ఏం పెడుతున్నాడు? అమ్మ ఒడే అంటాడు, ఇస్తాడు, మొత్తం మళ్ళా పోతాయి అవి. జగన్ పరిపాలనలో ఏమీ ఇంతవరకు డెవలప్మెంట్ ఏం కాలే. కూర్చుగా కలర్ కొట్టడము, ఈ రోడ్లు వేయడము, కాలువలు తోగడము, ఇది చేయడము, అన్ని చెత్త పని అంట, అది పని అంట, ఇదంట, ఇవన్నీ అభివృద్ధి కాదు. ఇది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు బాగా చేసినారన్నా. ఇప్పుడు ఈయనకి బంగారులకు చదువులు గిదులు, అమ్మ ఒడి, అన్ని రకాల బాగానే అభివృద్ధి ఉంది. ఏమంటే మామూలే సరిపోకుండా మాట్లాడుతుంటుంది ఇంటికి. ఇప్పటి వరకు బాగుందన్నా. నాకు ఆటో డబ్బులు కానీ పడుతులేవు, కానీ ప్రజలకు మేలు చేస్తున్నాడు అన్నమాట. అంటే ఇంతకు ముందు టీడీ ప్రభుత్వం అసలు ఏం చేయలేదంటారా? నువ్వు ప్లాన్ చెప్తున్నారు వాళ్ళు, ఏదన్నా మేము ఇది చేసినాము, మేము ఎన్నికలకు వస్తున్నాము. అనంతపురం వచ్చింది, అన్ని ఇండస్ట్రీలు తెచ్చినాము, 6 లక్షలు ఇచ్చినాము, ఉద్యోగాలు 20 లక్షలు ఇస్తాము అని చెప్పినారు, అంతే. ఎక్కడ ఏం చేసిండేది అయితే ఏం లేదు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ముందు బాగా చేస్తున్నాడు. అంటే ఇంతకుముందు టీడీ ప్రభుత్వం బాగా అభివృద్ధి చేసింది అని చెప్పి చెప్తున్నారు. అభివృద్ధి ఏం చేసినాడు చెప్పమంటారా? వాళ్ళ కులస్తులకు దాన్ని ఏమంటారు, పొలాలు తీసుకున్నారు 30,000 ఎకరాలు, వాళ్ళకు అభివృద్ధి చేసినాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలే. టీడీపీ ప్రభుత్వం బాగుంటుంది, వైసీపీలో లేదు, డెవలప్మెంట్ ఏం లేదు. ఇప్పుడు ఆయన ఇమ్తియాజ్, ఆయన వైసీపీ మంచి, ఇక్కడ అంతా ఆయనకే ఇస్తారు. ముస్లిం మెజార్టీ ఎక్కువ. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మంచిగా ఉంటుంది మాకే, అంతే. ఇంతకుముందు ప్రభుత్వం అంటే ఏమంత లేదు సార్ మాకు అది. ఎందుకంటే ఉచితంగా అది మాకు ఆన్లైన్ సిస్టమ్ వస్తుండే, ఏదో మా బ్యాంకు లోన్లు పెట్టుకున్నా కానీ ఇంకా ఫ్రీ వస్తుండేది. ఎస్పీ కార్పొరేషన్ లోన్లు తీసేసా. ఈ ఎస్సీ కార్పొరేషన్ ఉంటే కూడా మాకు బాగుంటాం అనుకో, మా క్యాస్ట్ వాళ్ళకి. ఎందుకంటే ఇది అమ్మ ఒడి డబ్బులు, ఆ పిల్లలకు మాత్రం ఒకటి హెల్పింగ్ బాగుంది. ఇంకా చదువుకి అప్పు చేసి ఎవరైనా పెడతాడు, అప్పు చేసి నువ్వు ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి ఎవరైనా పెడతాడు, సంపాదించి పెట్టాలి కదా. సంపద సృష్టించాలా, పెట్టాలా? దాన్ని అప్పు చేసి పెట్టడం పెద్ద కరెక్ట్ కాదు. అది సంపాదించాలా, పెట్టాలా? ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఇండస్ట్రీస్ ఎన్ని వచ్చినాయి, అది మాట్లాడాలా. అమ్మఒడి ఏముంది, 10,000 ఇచ్చావు, డబ్బులు ఇచ్చా అయిపోయినా, అది అభివృద్ధి? డబ్బులు ఇచ్చే అభివృద్ధి? ఎంప్లాయీస్ నిరుద్యోగులు ఉంటారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, బీటెక్ చదివిన వాళ్ళు ఉంటారు. ఎంప్లాయీస్ ఈ కర్నూలు జిల్లాలో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, మొత్తం ఏపీ లెవెల్ ఎన్ని వచ్చినాయి, జిల్లాల వాళ్ళు మాట్లాడాలా. డబ్బులు ఇచ్చి నేను అభివృద్ధి చేసిన అంటే ఏం అభివృద్ధి చేసినా అని, ఏ అభివృద్ధి ఏం చేయలే. వాలంటీర్స్ అంటే పెద్ద అది క్వాలిఫికేషన్, అవి డిగ్రీ వాలంటారు. అదే టీడీపీ హయాంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కేఆ షోరూమ్ వచ్చింది, దాంట్లో ఎంతమంది జాబ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు పోయి చేసుకుని వచ్చినారు. మా ఫ్రెండ్ వాళ్ళే రీసెంట్గా దాంట్లో జాబ్ చేసి ఇప్పుడు టయోటా షోరూమ్లో చేస్తున్నాడు సేల్స్ మేనేజర్గా. కేఆ షోరూమ్లో 10 మంది దాకా ఉన్నారు నా ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి అమరాజన్, మన ప్రభుత్వం వచ్చింది, వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేసింది, అమరాజన్కి బ్యాటరీ లేదు, తీసేసి హైదరాబాద్లో పెట్టినాడు. మనకు ఉన్నదే పోయింది. టీడీపీ హయాంలో ఉంది అది అమరాజన్ బ్యాటరీ, మన శ్రీకాకుళం దగ్గర.
అదే తీసుకెసుకుని ఇప్పుడు అక్కడ పెట్టినారు. ఇంకా ఏముంది, ఉన్న ప్రభుత్వాలు ఇక్కడ నుంచి ఉన్న కంపెనీలే పోతున్నాయి జగన్మోహన్ రెడ్డి దెబ్బకి. కొత్తగా పడినారు, ఏ ఉన్నా ఎక్కడ ఉన్నా చెప్పమనండి ఎవరన్నా కానీ. ఏమంటే చెప్తారు, ఏవో చెప్తారు వాళ్ళు. అది ఏడునే కూడా కనబడదు మా కంపెనీలో. అది టీడీపీ ఉంటేనే బాగుంటుంది. టీడీపీ వల్ల కంపెనీలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం అంటే బాగా చేసింది, మంచి డెవలప్మెంట్ ఉంది. కాకపోతే ఇప్పుడు కర్నూలు లోకల్ అయితే రోడ్లు బాగున్నాయి, డ్రైనేజీలు బాగానే ఉన్నాయి. ఈ మధ్యలో 1 year నుంచి చేస్తున్నారు. ఇవి కూడా రోడ్లు కూడా ఇప్పుడు ఏదో అది పుష్కరాలు ఉన్నప్పుడు వేసిన రోడ్లు ఇంతవరకు ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు డ్రైనేజీల వ్యవస్థ బాగానే ఉంది. రోడ్లు అయితే సిటీలో ఏం గుంతలు ఏం లేవు. ఇంకా సిటీ బయట ఏం తెలియదు కానీ అంతగా సిటీలో అయితే మంచిగానే ఉంది. పర్లే, ఇది ఉడిగా బాగుంది, అది ఉడిగా బాగుండదు, ఇది ఉడిగా బాగానే ఉందిలేండి. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకన్నా అట్లా? ఏముందంటే ఇప్పుడు ఉన్నటి వల్ల దోచుకుంటున్నాడు, అన్ని లేనివి ఉన్నటి వల్ల. పొలాలు వాడు ఆక్రమించుకుంటున్నాడు, స్థలాలు ఆక్రమించుకుంటున్నాడు, లేని వల్ల కబ్జాలు చేస్తున్నాడు. ఇంకా ఏం చేస్తామని చెప్పు. అమ్మఒడి అంటాడు, యాది చేయడు. అది వల్ల తీసి వల్ల అవసరం 18 డబ్బులు అవసరం చేసేది వల్ల అన్నీ ఇవ్వని చెప్పిండు. ఎవరు చెప్పలే కదా. యాదో బతుకుతుంది, పిలిచి గబ్బులు ఎత్తున్నాడు. 10 ఏళ్ల నుంచి కర్నూలు ఎట్టుంది, ఇప్పుడు కట్టుంది. ఇంకా ఇప్పటికి ఏం మారలేదు అంతే. కర్నూలుకి అయితే ఈ 3 పార్టీలు ఏం చేసింది ఏం లేదు. సచివాలయ వ్యవస్థ వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఉంటే మేలా తీసేస్తే మేలా? వాళ్ళ వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటే? ఉపయోగం ఉంది, ఎందుకు లేదు? ఉపయోగం లేకుండా ఎట్లుంటుంది? ఉపయోగం అయితే ఉంది, బాగానే ఉంది. అట్లా పర్లేదు, బాగానే ఉంది. వైసీపీ పోతాం పర్లేదు, బాగానే ఉంది. వాలంటీర్ ఉంటే మేలు. 50 ఆఫీస్ కాడ కూర్చొని ఉండాలా. వాళ్ళు వస్తారు, ఇంటికాడ వస్తారు, ఇస్తారు, పోతారు. బాగుంది, పరిపాలన బాగుంది. వర్షం కూడా బాగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి వస్తే ఒట్టి చేనులు పంటలు పడినాయి. వర్షం లేకుండా పంటలు పడినాయి. వాళ్ళని తీసేయాల. వాళ్ళు ఒక్క పింఛన్ ఒక్కటి మాత్రమే ఇచ్చేది వాళ్ళు. ఇంకా వేరే ఏం చేయరు. ఒక్క ఎంఆర్ ఆఫీస్ తిరిగి యాసి కోసం మాకి ఒకటి ఏ తిరిగినా వాళ్ళు పని చేయడం లేదు. వాళ్ళు వద్దు, వాళ్ళు చేయడం లేదు పని. ఒక పింఛన్ మాత్రమే ఇచ్చేది వాళ్ళు. ఉచిత బస్సు ఉంటే మేలా తీసేస్తే మేలా? అంటే ఉచిత బస్సు వేస్తే మాకు ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు ఏమంటే వాళ్ళు పబ్లిక్ వచ్చినా మాకు కూడా బాగుండేది. ఆ పబ్లిక్ తిరగకపోతే మాకు ఆటో తినడానికి కష్టం అవుతుంది. మేము బతకని కూడా వేస్ట్ అవుతుంది. దానికోసం మాకు ఉచిత బస్సులు మాకు అవసరం లేదు సార్. ఆయన ఉన్నది మనకి చాలు, ఆటో తప్పుకొని బతకాల్సిందే. ఉచిత బస్సు ఎవరికి అవసరమన్నా? ఇప్పుడు ఆదివారం వస్తే ఈరోజు 500 పెట్టి మటన్ తీసుకుంటారు. బస్సు టికెట్ కొనలేని పరిస్థితులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కొంటారు, ప్రతి ఒక్కరు చేస్తారు. ఉచిత బస్సు అనవసర పథకం. ఉచిత బస్సు పెడితే మా ఆటో డ్రైవర్ల కడుపు కొట్టాల్సిందే. ఇంకా అంతకు మించి ఏమి లేదు. మాకే నష్టం అంటే మేము లింక్ సర్వీస్ సిటీకి దాదాపు 50 కిలోమీటర్ నుంచి ఆటోలు వస్తున్నాయి, పల్లెటూరు నుంచి వస్తున్నాయి. ఉచిత బస్సు అంటే 2 గంటలు కానీ 3 గంటలు కానీ బస్సు ఆగి ఫ్రీ బస్సు కదా వచ్చేస్తారు జనాలు. ఎవరు ఎక్కరు, ఆడోళ్ళు మరీ ఎక్కరు. ఇంకా ఫ్రీగా అంటే 2 గంటలు 3 గంటలు కానీ మనకు తెలుసుగా మన వాళ్ళు ఎట్లా ఉంటారు. బస్సు కోసం ఉంటారు, ఎక్కుతారు. మాకు కడుపు కొట్టినట్టున్నాయి. అసలుకి ఏ గవర్నమెంట్కి ఇప్పుడు ఎవరికి వేయాలో అర్థం కాదు. లాస్ట్కి కాంగ్రెస్కి వేయాలా అనే జనాలు ఆటో డ్రైవర్లు ఉంటున్నారు. వైసీపీ కొంతమంది ఉన్నారు, టీడీపీ కొంతమంది ఉన్నారు. ఇద్దరు ఉచిత బస్సు పెడతా అంటే మా కడుపు కొట్టినట్టునే కంపల్సరీ. ఎందుకంటే జరిగేది దీని మీదనే కదా. ఇంకా ఇది ప్రజలు ఎక్కకుండా ఇంకా మాకు ఎక్కడి నుంచి వస్తాయి? మామూలుగా బస్ టికెటే పెట్టాలా. ఆటోలకి ఎక్కుతుంటారు. ఇంకా బస్సు దిగదంటే ఉచితంగా అంటే ఇంకా ఆటోలకి దెబ్బనే పడుతుంది కదా. మాకు ఫైనల్ గా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ వస్తే మేలా, చంద్రబాబు వస్తే మేలా? చంద్రబాబును జనసేన ఇద్దరు కలిపి పోటీ చేస్తున్నారు. దాని పట్ల మీ స్పందన? ఎవరు పోటీ చేసినా టీడీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎనర్జీ ఫుల్ ఉంటుంది, 1 సైడ్ ఉంటుంది. ఇంకా టీడీపీ వస్తుంది. చంద్రబాబుకి ఈసారి జగన్కి ఛాన్స్ ఇచ్చినారు కాబట్టి వచ్చాడు అంతే. అదే చంద్రబాబు వచ్చింటే ఈ పాటికి దాదాపు 2-3 కంపెనీలు పడేవి, అభివృద్ధి వచ్చేది మన ఆంధ్రాకి. స్పెషల్ స్టేటస్ లేదు మన ఆంధ్రాకి. రాజధాని లేదు. రాజధాని పెడతా అని మొన్న ఎలక్షన్లు వచ్చినప్పుడు 3 రాజధానులు పెట్టి ఏంది? చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తేనే మేలు అంతే. జనాలకి బాగుంటుంది, పనులు ఉంటేనే కదా బతికేది. ఇంకా జాబ్ ఉన్న వాళ్ళు జాబ్తో బతుకుతారు, మాలాంటి వాళ్ళు పని చేస్తేనే బతుకుతారు, లేకుంటే లే. ఇప్పుడైతే ఇప్పుడు జగన్ వస్తేనే బాగుంది అభివృద్ధి అంటున్నారు జనాలు. మనం కాదు, అందరితో బాగుంది. ఇది ఇంకా జనసేన టీడీపీ వచ్చినా కానీ అటుకైనా కానీ ఇక కలుపుకొని వచ్చినప్పుడు చేయొచ్చు. 10 ఏళ్ళు చేసేస్తాను రేపన్నాడు, ఏం చేయలేక. ఇప్పుడు ఇది కలుపుకొని వచ్చి నమ్మకం లేదు జనాలకైతే. ఇక అంత అభివృద్ధి లేదు. మన వైఎస్ఆర్ సరే అభివృద్ధి బాగుందని అంటున్నారు. టీడీపీ వచ్చి చేసేది లేదు, అయ్యేది లేదు కానీ వైసీపీ వస్తే ఇంకా 24 కానీ 29 కానీ అభివృద్ధి అయితే కంపల్సరీ జరుగుతుంది. అంటే ఇక్కడ కర్నూలు జరగకుండా కానీ అక్కడ బందర్ ఎయిర్పోర్ట్ కానీ ఉద్యానం కానీ ఇక్కడ చేయాలని గ్యారెంటీ లేదు. రాష్ట్రంలో ఎక్కడ చేసినా మంచిది. అది జగన్ వస్తేనే మేలు. వర్షాలు బాగా పడతాయి, రైతులకు కానీ
చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవు. ఓ రైతు బిడ్డగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి వస్తేనే మేలు. చంద్రబాబు నాయుడు వస్తే నాశనం అవుతుంది రాష్ట్రం. ఆయన ఏమి చేయడు. టీడీపీ వస్తేనే మేలు, ప్రజలకు బాగుంటుంది. చంద్రబాబు జనసేన వస్తే మేలు. ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మా ఊర్లో బడి కంపౌండ్ రాలే. ఎవరు విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా బడి బాగా అట్లాంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి బడి ఎంత వాటంగా పెట్టినాడు. చెట్లు వేసి నీళ్లు కొలాయిలు బాగుంది, పరిపాలన బాగుంది. ఎవరు వస్తే మళ్ళీ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలా. ఈ ముఖ్యమంత్రి వస్తే మళ్ళీ డబ్బులు ఇస్తాడు అంతే. డబ్బులు మళ్ళీ 12,000 ఇచ్చే 10,000 ఇస్తా అంటాడు అంతే. డబ్బులు ఇచ్చే అభివృద్ధి కాదు. మనకి ఏం కావాలా? ఇండస్ట్రీస్ కావాలా, ఇంప్రూవ్మెంట్ కావాలా, డెవలప్మెంట్ కావాలా. చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆల్రెడీ హైటెక్ సిటీ అని ఆయన బ్రాండ్ అంబాసిడర్ పేరు ఉంది. ఆయన ఇన్ని పరిశ్రమలు పెట్టినారు. వాళ్ళు చెప్తున్నారు టీడీపీ వాళ్ళు, మేము కియా మోటార్ పెట్టాము, ఇవి పెట్టాము అని. వీళ్ళు ఏం చెప్తున్నారు? వీళ్ళు ఏమన్నా అంటే ఒక్క కంపెనీ పేరు చెప్పండి. ఈ కంపెనీ మేము పెట్టినామని పేరు ఏమన్నా చెప్పండి. ఈ అమర్నాథ్ కానీ ఆ మినిస్టర్ ఐటీ మినిస్టర్ ఏమని చెప్తే ఆయన ఏదో కోడిగుడ్డు స్టోరీ చెప్తాడు. ఏం చేసినారు చెప్పండి? ఏం చేయలేదు. అభివృద్ధి అనేది ఏం లేదు. వీళ్ళు ఏంటంటే జనాలకు అప్పు చేసి డబ్బులు తీసుకొచ్చి పంచుతున్నారు అంతే. మొత్తం శ్రీలంక అయిపోయినారు. కాగ్ రిపోర్ట్ వచ్చింది మొన్న. కాగ్ రిపోర్ట్ వచ్చింది, మొత్తం సర్వే చేశారు. అంతా ఫేక్ ఇది. ఎంఆర్ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు అన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి జనాలకు పంచేది. మొత్తం శ్రీలంకగా మారిపోయింది. నెక్స్ట్ ఈ మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చామనుకో మొత్తం రౌడీ రాజ్యమే. మొత్తం జరిగేదంతా అదే. వస్తాయని ఖచ్చితంగా ఉంటుంది టీడీపీ. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం చాలా చేసింది. టీడీపీ హయాంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు. ఎందుకంటే మా ఇంట్లో మా తమ్ముడు చదువుకున్న అగ్రికల్చర్ బేస్ చేసినాడు. జాబ్ క్యాలెండర్ ఏం రిలీజ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. మా తమ్ముడు డిగ్రీ చదివిన వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్నారు. అదే మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గెలిచింది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింటే కానీ పక్కన హైదరాబాద్ జాబ్ చేసినా పడలేదు కదా. ఇక్కడ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ప్లస్ రోడ్లు ఏం చేయలేదు. లేకపోతే ఎలక్షన్ అయిపోయి ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందర ఇప్పుడు పనులు చేపిస్తున్నాడు. ఇప్పుడు చేశారు. వాళ్ళ ఫండ్ రేపు రిలీజ్ కావాలి. రేపు పొద్దున టీడీ ప్రభుత్వం వస్తే అన్ని ఇట్లున్నాయి. వ్యతిరేకత చాలా ఉంది. వైసీపీ వస్తే మేలు ఎందుకన్నా అట్లా? అంటే అన్ని బాగా చేస్తున్నారా? టీడీపీ బాగా చేయలేదంటారా? మాకు టీడీపీ గురించి మేము వైసీపీ గురించి చెప్తాను. టీడీపీ గురించి చెప్పాలి నేను. పవన్ కళ్యాణ్ రాజకీయాల పట్ల మీ స్పందన? పవన్ కళ్యాణ్ మనకి తెలియదు. పరంగా గురించి తెలియదు మనకి. మనం వైసీపీ గురించి చెప్తాం మేము అంతే. ముఖ్యమంత్రి ఎవరు వస్తే మేలు? జగన్మోహన్ రెడ్డి వస్తుంది మాకు తెలుసు. మాకు జగన్మోహన్ రెడ్డి వస్తుందని. జగన్ రావాలా? జగనే రావాలా? ఎందుకు? బాగా ఇస్తున్నాడుగా. ఇంటికాడ 70,000 ఇస్తున్నాడు. 1,00,000 దాకా ఇస్తున్నాడు. చంద్రబాబు వస్తేనే మేము. ఎందుకు అట్లా? ఎందుకంటే బీద వాళ్ళని చూస్తాడు. అంటే జగన్ చూడట్లేదా? ఏం చూస్తున్నాడు? పొద్దున వేస్తాడు అందరు చూడగా. డబ్బులు వద్దాయి వీళ్ళకి ఏంటాడు. రాత్రి కరెంటు బిల్లులు పెంచేస్తాడు. ఇంకేముంది? చంద్రబాబు వస్తేనే నేను అనుకున్నాం. జగన్ వస్తేనే మేలు. ఎందుకు అట్లా? చంద్రబాబు వస్తే అభివృద్ధి లేదా? అభివృద్ధి లేదంటే ఇప్పుడు బాగుందని చేయూత అన్ని ఇస్తున్నారు కానీ ఇట్లా టీడీపీ ఇంకా అది వస్తేనే ఇంకా కొంచెం జగన్ వస్తే ఈసారి రాష్ట్రం మొత్తం అమ్మి పడేస్తాడు. నేను కూడా అమ్మేస్తాడు ఏకంగా. పక్కా టీడీపీ వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్. పథకాలు అంటే కొన్ని వస్తాయి, కొన్ని రావన్నా. అందరికైతే రావు కదా. ప్రతి ఒక్క పేదవానికి ఇస్తున్నావు అంటున్నారు. ప్రతి ఒక్క పేదవాడు ఇంకా పేదవాడు అయినాడు కానీ గొప్పవాడు కాలే ఈ పథకాలు తీసుకొని.